శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి కానీ ముందుగాలైతే నెత్తి గీతలు. జోరుగా సాగుతున్నాయి సంక్రాంతి సంబరాలు. కలర్ఫుల్ గా కానొస్తున్నాయి ఊరు వాడలు. కలెక్టర్ల మీద పైరైండు చంద్రబాబు సారు. నేర్చుకోవాలంటాండు పనులు. మళ్ళా ముందటికొస్తా అన్న జిల్లాల పంచాయతీ. ఇప్పుడు ఏమైతుందో మరి. ఎత్తికి పెట్టుకోండ్రు హెల్మెట్. పోలీస్ సార్లు చెప్తాండ్రు జాగ్రత్తలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. అబ్బా, గీ పాట నిజంగానే సంక్రాంతి పండుగను తెచ్చినట్లు అనిపిస్తుంది. పల్లెలా పట్నంలా అన్నీగా ముస్తాబైనయి పండక్కు. కోళ్ళు, ఎద్దులు, వాకిళ్ళు సుతం తయారైనాయి. మరి ఆలస్యం ఎందుకు? ఏడేడా ఎట్లయితున్నాయి అంతా తిరిగేద్దాం పాండ్రి. ఈ ఊరు ఆ ఊరు, ఈ జిల్లా ఆ జిల్లా, ఈ పట్నం ఆ పట్నం అని తేడా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రం అయితే మరింత ఎక్కువనే హుషారులుంది. ఏడ చూసిన ముగ్గుల పోటీలే, ఏడ చూసిన కోడి పందాలు, ఎద్దుల పోటీలే. పెద్ద పెద్ద సార్లచ్చుడు ఊళ్ళో జనాలు ఒక ఆడ గుమిగుడిపిచ్చి సంక్రాంతి కలిపి చేసుకుంటారు. అగో ఇది ఉమ్మడి ప్రకాశం మరకాపురం జిల్లా. ఇగో ఇదేమో జగ్గంపేట, ఇగో ఇది రాజమండ్రి, ఇది పార్వతీపురం. ఇట్లా ఏడ చూసిన సరేనుల్లా సంక్రాంతి పండుగ సంబరాలు చాలైనాయి. ఎర్రగొండపాలెంలో ఎడ్ల పోటీలు జరిగినాయి. గెలిచిన వాళ్ళకు 15 లక్షల రూపాయలట. 15 లక్షలు అనే వరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకెంచి ఎడ్లు పట్టుకుని బయలుచ్చిర్రు. పార్టీలు లేవు, నా వాళ్ళు నీ వాళ్ళు లేరు, అందరు పాల్గొనొచ్చు. పోటీ పడి గెలవచ్చు అంటారు సార్లు. అటు జగ్గంపేటలో కూడా జోరుదారు సాగుతున్నాయి కదా సంబరాలు. ఆడున్న కస్టర్ ఇన్ఛార్జ్ జాస్తి వసంత్ సార్ను కలుద్దాం పాండ్రి, మరి ఏమంటాడో. నమస్కారం. ఈరోజు మన జగ్గంపేటలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుగానే మనకి సంక్రాంతి సంబరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుమారుగా 66 గ్రామాల నుంచి ప్రజానీకం అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క సంక్రాంతి సంబరాన్ని వీక్షించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మన జగ్గంపేట నగరంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గౌతమ్ నెహ్రూ గారికి, మా ప్రియతమ నాయకులు, యువ నాయకులు గౌతమ్ నవీన్ కుమార్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిటి చూడుర్రి, అబ్బా ముగ్గుల పోటీలు, అండ్ల చెరుకు గడలు, కుండల నుంచి పొంగుతున్నట్టు డిజైన్లు, పత్తి పెట్టి నాచల లుక్కులు, పతంగులు, పిల్లలు. అబ్బబ్బబ్బబ్బా, సంక్రాంతి 4 రోజుల ముందే వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇక ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కుర్చీల ఆటలు, ఆటపాటలు, దప్పుదరులు. వా, ఇది కదా కావాల్సింది గురు అన్నట్టుంది సంబరం. గీడ చూడుర్రి, కుర్చీలు ఆట సుతం ఆడబట్టే. అయినా ఆడోళ్ళందరూ అప్పాలు చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నట్టున్నారు కానుల్లా. కుర్చీల ఆట కాడ ఒక్కరు సుతం కానత్తలేరు. అయినా ఊకే ఈ ఆడోళ్ళే ఆడతారు ఎందుకు ఈ ఆటలు? మీరు అప్పాలు చేసుకపోర్రి, మేము ఆడుకుంటామని వీళ్ళే ఇంటికి పంపిర్రు. ఊకే మేమే ఆడుకుంటాం కదా, ఈసారి మేము అప్పాలు చేస్తాం కానీ మీరు ఆడుకోరని ఆడోళ్ళనే అన్నారు కావచ్చు. మొత్తం మీద ఇల్లు ఆడతారు మంచిగానే ఆటలు. ఇగో గీడ చూడుర్రి, ప్రైమ్ నేను ఎంత ముద్దు కలర్ తోటి వేసింది కదా గీ అక్క. మంచిగుందక్క, సబ్బు కలర్ అద్ది చక్కగా వేసినవులే. ఎవరన్నా పండగకు వేరే ఊరు పోతే మీ ఇంటికి కాపుల సుతం పెడతామంటాడు నక్కపల్లి రూరల్ సిఐ లొడ్డు రామకృష్ణ సారు.
ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ లేకుంటే ఎటువంటి జూదం కానీ నిర్వహించకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన మన అనకాపల్లి ఎస్పీ సార్ కూడాను ఈ సంక్రాంతి సందర్భంగా పేకాట కోడి పందాలు వంటివి ఎటువంటి జూదాలు కూడా నిర్వహించకుండా ఉండేందుకు ఎస్పీ సార్ కూడా సరైన దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి కోడి పందాలకు కానీ పేకాటలకు కానీ ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వడం జరగలేదు. ఎవరైనా సరే నిర్వహించినట్లయినా వాళ్ళు ఒకప్పుడు తక్కువ జిల్లాలు ఉండే అటెంక అందరికీ జిల్లా అందుబాటులో ఉండేటట్టు దగ్గరనే జిల్లాలు అయినాయి. ఇక మంచో షేడో కానీ జిల్లాలనైతే ఏరు చేసిండ్రు. గా ముచ్చట అట్లా సాగితే ఇప్పుడు గిదే ముచ్చట మళ్ళీ వినిపిస్తుందిలా. సీఎం రేవంత్ సారు జిల్లాల ముచ్చట ముందటేసుకున్నట్లే కానత్తాండుగా. ఇంతకీ ఏంది ఈ జిల్లాల జగడం అనేది చూడుండ్రి. రేవంత్ సార్ జిల్లాలను మళ్ళీ కదిలిత్తండా ఏరు చేస్తారా కలుపుతారా అనేది ఎవ్వరికి అర్థమైతలేదట. ఇక బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు జిల్లాలు ఏరు చేసిరు కదా, అప్పుడు చక్కగా చేయలేదని ఎవరు ఏది అడిగితే వాళ్ళ కేకు ముక్క కోసిచ్చినట్టు కోసిచ్చిరన్నట్టు మాట్లాడిండు సీఎం రేవంత్ సారు. మరి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారో ఉన్నాయి మార్పులు చేర్పులు చేస్తారా లేకపోతే జిల్లాల గట్లను మారుతారా మండలను అటు ఇటు ఏమన్నా చేస్తారా చూడాలి. అయితే ఈ జిల్లాల ముచ్చట వచ్చినప్పటి నుంచి బగ్గని ముచ్చట్లు ముందటికి వచ్చినాయి అంటాడు సీఎం సారు. కొన్ని మండలాలు తీసి అండ్లేయుర్రి కొన్ని మండలాలు తీసి ఇండ్లేయుర్రి అంటారట. ఇక వరంగల్ హన్మకొండ ఒకటే సిటీ కానీ జిల్లాలు రెండైనాయి అంటారట. దీన్ని మళ్ళీ ఒకటి చేయుర్రని అడుగుతుర్రట. ఇక తగ్గించడో పెంచడో కాదు చక్కగా రేషనలైజ్ చేద్దాం అంటాడు మరి సీఎం సారు. ఓ పారి నుండ్రి. జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడరు ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసింది. నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయి కూర్చున్నాం. అందరు కూర్చొని కింద చూస్తే ఎవరు లేరు. నేను సీఈఓని అడిగిన, మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని. వచ్చింది కదా సార్, అందరు వచ్చారు. అందరు ఏడు ఉన్నారా అని అంటే ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉన్నారు. మొత్తం మీద ఈ తేనె తుట్టని సీఎం రేవంత్ సార్ ఎందుకు గదిలిస్తాడు? దీంతో రాజకీయంగానన్నా జనాల పట్లన్నా ఏమన్నా మంచి జరుగుతుందా లేదా అనేది చూడాలి. సైలెంట్గా ఉన్నళ్ళే వైలెంట్ కాదు. మన పని మనం చేసుకొని పోదాం, నిదానంగా ఉందాం, మెల్లగా పనులు చేద్దాం. గియాలా చేయాల్సింది రేపు చేద్దాం, రేపు చేయాల్సింది కూడా ఎల్లుండే చేద్దాం, అవసరం ఉంటే చేద్దాం తి అన్నట్లుంటే తోకలు కడిగేస్తాడు సీఎం చంద్రాల్ సారు. అబ్బా గా కలెక్టర్లతోని కూర్చొని ఏం అరుచుకుండుల్లా ఇంటే ఎక్కడున్నోళ్ళు అక్కడే అలర్ట్ అవుతారు. మరి ఏమంటాండో ఎరికైనా సారు? కలెక్టర్లు అంటే ఓ జిల్లా మొత్తం అలా చేతులు ఉంటుంది. అన్ని మంచి షెడ్యూలు వాళ్ళు చూసుకుంటారు. ఇక జిల్లాని మొత్తం మార్చి అధికారం ఉంటుంది. ఇక ఆదర్శ జిల్లాగా సుతం చేయొచ్చు వాళ్ళు తలుచుకుంటే. ఇవన్నీ కాదు, చేయాల్సిన పనులన్నా ఎత్తుండ్రా లేదా, ఏడేసిన కొంగడ ఆనే ఉంటుందా, ఇక 4 గంటలకు లేవే ఎల్లక్క అంటే లేతత్తి 10ంటికి అన్నట్టున్నది అని పెద్ద సారు తెలుసుకుంటుర్రు. అంటే చంద్రబాబు సార్ సుత కలెక్టర్ల మీద ఇక నిఘా పెట్టి వాళ్ళని గట్టిగానే అరుచుకుంటుండు. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కడప యాజ్ ఎ పైలట్ తీసుకొని ఆల్ చిల్డ్రన్ని చెక్ చేయండి. హెల్త్ ఏదైతే మన ప్రోగ్రాంలో క్లినికల్ టెస్టులు ఉన్నాయో కలెక్టర్ గారు మీరు అది కూడా నోట్ చేసుకోండి. ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్గా పెట్టి చేద్దాం. చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి. ఆ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేయండి. దానికి ఏమేమి కావాలనేది వర్కౌట్ చేద్దాం. అది అయిన తర్వాత మీరు నాకు దిస్ వెరీ గుడ్ థింగ్, స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో హబ్ అండ్ స్పోక్ మోడల్, ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు, న్యూట్రిషనిస్టులు పెట్టారు.
దీన్ని బేస్ చేసుకొని టైమ్ అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు హెల్త్లో అవసరం. నాకు రీజన్లు చెప్పొద్దు, మీరు ఏం చేస్తారో ఎయ్యుర్రి, నాకు తెలియదు, నేను ఈయన నాకు కావాల్సింది పని అంటున్నాడు సారు. మత్తు పైరు మీద ఉన్నాడు చంద్రబాబు సారు. ఇంకెప్పుడు పనులు చేస్తారు, ఎప్పుడైతాయి? సీరియస్ వర్క్ లేదు, ఏం లేదు, పంతన మతలు కనిపిస్తాం లేదు. మీరు పనులు చేయకపోతే తీసి పడేస్తా అని గదిరాయించి పెట్టిండిగో. గా ఏదో నామకే వాస్తే మీ గురించి అరుచుకుంటున్నానా, మీ వెనక పడుతున్నానా అన్నట్టు కాదు. పనులు చేయకపోతే రిజల్ట్ ఏరే ఉంటుంది. గంత దూరం నన్ను ఓనియకుర్రి, పనులు చేయరు అంటాడు సారు. పనులు నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. మీకు సౌలతులున్నాయి, అవసరమైతే ఢిల్లీ పోనని గట్టిగా గదమాయించే వరకు అందరు అలర్ట్ అయినరు. అయినా సారు ఇక నువ్వు గింత గట్టిగా చెప్పినాక వాళ్ళు మారకుంటారంటారా పాటు. ఎవరినన్నా పనిలో వెనకబడి ఉంటే ఇప్పుడన్నా సార్ చెప్పినట్టు వేయుండ్రి, పంతనం చూపిర్రి, మీ జిల్లాను అభివృద్ధి చేయరు అంటుర్రు ముచ్చట ఎరికైన ప్రజలు. ఓ అబ్బా, బండి ఎక్కితే చాలు నా అంతటోళ్ళు లేడన్నట్టు నడుపుతారు. అటంపుకుంటా ఇటంపుకుంటా నడిపితే పుసుక్కున కిస్మత్ ఖరాబ్ అయి పడితే నడ్డి ఇరుగుతుంది. ఇక కొందరైతే పానాలే హరి అంటాయి, ఇంకొందరైతే పానాలతోటి కొట్టుమిట్ట ఆడతారు. ఇన్నైతున్నా మళ్ళా మారరు జనాలు కొందరు. అందుకే గీ పోలీసోళ్ళు ఎంత మంచిగా చెప్పిండ్రో జరా గిప్పుడని నినుండ్రి. బండి అంపి నడిపితే కింద పడితే హెల్మెట్ పెట్టుకోకపోతే తలకాయ పుర్రె పుట్టన వలుగుతుంది. ఎంతమంది నెత్తులు కలిగి నెత్తురు గారతలే చెప్పుర్రి. అయినా సరే అవి చూసన్నా హెల్మెట్లు పెట్టుకుంటలేరు. పానాలు కాపాడుకోరంటే అబ్బాయే మేమెందుకు పెట్టుకుంటాం, మా నెత్తి ఎంటికలు ఖరాబ్ కావా, మా అందమైన ముఖం కనిపించద్దా అందరికన్నట్టు బిల్డపింగ్ చేస్తారు యూత్ పోరగాన్లు. అగో అసంటోళ్ళ కోసమే గీ ముచ్చట ముందటేసుకురట పెద్దసార్లు. భద్రత కోసం ఇది వెరీ గుడ్ స్టెప్. మీ అందరి డిపార్ట్మెంట్ నుంచి మీకు ధన్యవాद చెప్తున్నాము कि ये आज से 50 लोगों के लिए అంటే వాళ్ళ సురక్ష కోసం ఇది వెరీ ఇంపార్టెంట్. సో మీకు మన డిపార్ట్మెంట్ వాళ్ళతో సైడ్ నోతి అండ్ గ్రామం సైడ్ తోటి చాలా ధన్యవాదాలు. పోలీసులు మీకోసమే అనే ముచ్చట ముందటేసుకొని మంచి ముచ్చట చెప్పిర్రు. అగో గీ పోలీస్ అన్నలు అందరు బండ్లేసుకొని బయలుదేరలేరు ఏడికి అనుకుంటారా, గిట్లా మంచి ముచ్చట నేర్పదందుకేనట సీసీ కెమెరాలు పెట్టి నిఘా వెంచిర్రు. ఇటు 50 మందికి హెల్మెట్లు కూడా ఇచ్చిర్రులా, యూత్కు వాలీబాల్ కిట్స్ ఉదవిచ్చిర్రు. మరి జిల్లా ఎస్పీ సార్ ఏమంటారు రైను రూపారి? హెల్మెట్ ర్యాలీలో పాల్గొనడానికి మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మనము పోలీస్ ఈ నో హెల్మెట్ ఎవరైనా వేస్తే, హెల్మెట్ లేకుండా వాళ్ళు డ్రైవ్ చేస్తే మన పైన ఫైన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆ రూల్ మన పైన కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, మనం కూడా హెల్మెట్ వేసుకోవాలి. అదే అందువల్ల ఈ రోజు మనం మొత్తం టౌన్ తిరిగాము దట్ హెల్మెట్ వేసుకొని. సో అందరికీ అది తెలిసేది పోలీస్ కూడా హెల్మెట్ వేసుకుంటున్నారు. ఈ జస్ట్ చలాన్ కోసం కాదు, మీ సేఫ్టీ కోసం. మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే హెల్మెట్ ఉంటే ఏం కాదు, మేబీ హ్యాండ్ లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది, ఏమైనా వేరే రక్తం బయట వస్తుంది, బట్ హెడ్కి ఏం కాదు. హెడ్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఏమైనా ఇష్యూ అయితే, హెడ్కి ఫ్రాక్చర్ అయితే మన కోమాలు పోవాలి చాలా పరిస్థితి ఉంటుంది. ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ హాస్పిటల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం అర్నర్స్ ఉన్నారు, బ్రెడ్ అర్నర్స్ ఉన్నారు, వాళ్ళ జనరేషనల్ గ్యాప్ వచ్చేస్తుంది, వాళ్ళ వెనుక పోతుంది హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ పైన వల్ల. సో దయచేసి అందరితో రిక్వెస్ట్, మీరు ఎప్పుడైనా బయట పోవాలి హెల్మెట్ వేసుకోవాలి. ఎందుకంటే మనమే లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనమే లా కాపాడుకోవాలి. మందు దాగి బండ్లు ఎక్కకుర్రి, స్పీడ్గా పోయి పానాలు గాలి కలుపుకోకుర్రి, ఆటలు ఆడుర్రి, ఆరోగ్యంగా ఉండురని చెప్పుకొచ్చిండు సారు. ఇగో ఇదేమో ఆదిలాబాద్ ముచ్చట. 200 మంది హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడిపి చెప్పిర్రు. ఇక పెద్ద సారేమో హెల్మెట్లు పెట్టుకోర్రి, పానాలు కాపాడుకోర్రి, మీకు ఏమన్నా అయితే ఇంటోళ్ళు ఆగమవుతారంటారు. తాగి బండ్లు నడపకుర్రి, ముగ్గురెక్కి అస్సలు నడపద్దు, ఎదురుగా అస్సలు పోకుర్రి, చిన్నపిల్లగండ్లు బండ్లు పట్టుకోకుర్రి అని చెప్పిండు సారు. అయినా సరే బండ్లు వేసుకొని బాతకన్నీళ్ళు కొట్టుకుంటా, పోరీలతోటి షాటింగ్లు చేసుకుంటా, టాకింగ్లు చేసుకుంటా పోయే ఓ యూత్ పిల్లగండ్లు జర పైలం. పెద్దోళ్ళు సుతం గంతేనుల్లా పిల్లగండ్లకు చెప్పేది పోయి హెల్మెట్లు లేకుండానే ఇంటోళ్ళందరిని ఎక్కించుకొని మరీ బండి నడుపుతారు. మీరు సుత జర పైలం మరి. మా నాగవ్వ మా టిల్లుగాడు ఇద్దరు పొద్దుగాల తుక్కు లొల్లి పెట్టుకొని తన్నుకున్నారు పుట్టెడు. అగో మా నాగవ్వ ఎక్కడికో పోతుంది కదా. భయ్యలు ఎట్లా అన్న వేసి అయ్యప్ప స్వామి నేను మీ దగ్గరకు రావాలి, ఇది అరవణ పాయసం తినాలి, ఎట్లా అప్ప నన్ను ఇల్లు తిననీయరా, ఇల్లు తిననీయకపోతే నేను తినలేను అనుకుంటున్నా, ఎట్లా వీళ్ళు ఎట్లా అన్న వేసి నేను అది కొనుక్కొచ్చుకోవాలి, తినాలి. నాకు దారికి ఇట్లా తెలియదు కదా, మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అబ్బా నాకు కొంచెం భయం కూడా అవుతుంది, కొంచెం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లయినా మంచిది నేను పోతే అయ్యాలి ఖచ్చితంగా. ఓ నాగవ్వ ఏడి పోతున్నవే? అగో
నన్ను పట్టించుకుంటూనే లేదు మా నాగవ్వ. అబ్బా వచ్చిందమ్మా ఆగే లచ్చి. నేను ముందే మస్తు టెన్షన్లు ఉన్నా, అసలు నాకు ఏం అర్థమవుతలేదు, ఎటు పోవాలి, ఏం చెయ్యాలి, ఎక్కడి దాకా పోవాలన్నది నాకు అసలు గోంత కూడా అర్థమవుతలేదు. నన్ను ముందే ఆగమాగం చేయకు, నేను ముందే ఆగంలో ఉన్నా, నువ్వు నన్ను ఇంకింత ఆగం పట్టియకు. ఆగో నీకేమొచ్చిందే పొల్ల గట్ల మాట్లాడం గురకబడితివి? నీతోనేందే మాట్లాడేది? పొద్దుగాల గంత లొల్లిగాంగా రాయలచ్చి రాయనకెళ్ళి మాట్లాడే నాకు కొంచెం సపోర్టింగ్ ఉండే అనంటే ఆ నల్ల మొక్కపోనికి వెళ్ళి మాట్లాడినావు, ఆ దున్నపోతు మొక్కపోడు షెత్తేరుకునే మొక్కపోడు షెత్త అమ్ముకొని బతికే మొక్కపోనికి వెళ్ళి మాట్లాడినావు. ఇప్పుడేమో పెద్ద నాగవ్వ నాగవ్వ అని వెళ్తే నేను ఇక్కడ చూసి మాట్లాడన్నా? ఇప్పుడు నేనేమన్ననే నాగవ్వ? లొల్లి పెట్టుకోకుండ్రా అని చెప్పిన, గది కూడా తప్పేనానే? అబ్బా ఎంత ముద్దుగా అంటున్నవే. అరవణ పాయసం అయ్యప్ప స్వామి దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదా? అయినా కూడా నాకు గింత ప్రసాదం కూడా ఉంచకుండా నువ్వు ఆ దున్నపోతు మొక్కపోడు ఇద్దరు కలిసి తిని ఇప్పుడు బాగా వేషాలేసి మాట్లాడుతున్నావా? ఇంకా మీదికి వెళ్ళి బుద్ధి ఉండాలి కొంచెం అన్న, నాకు పెట్టకుండా తింటారే మీరు. అబ్బా అది ఇంకా మనసులో పెట్టుకున్నావా అనే నాగవ్వ? గొంత చిన్నదానికే అలిగి నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతున్నావా? అయ్యో నాగవ్వ, నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారే? మాకు ఎవరండి పెడతారు చెప్పు? అవునే వెళ్ళిపోతున్నా, కానీ మొత్తానికే వెళ్ళిపోతలేను. ఇవాళ నేను శబరిమల పోతా, అయ్యప్ప దేవుని ప్రసాదం తెచ్చుకుంటా, తింటా. మీరు చూడంగా మీ కళ్ళు ఇట్లా మిక్క అనంగా నేను తినుకుంటూ కూర్చుంటా. ఇవాళ మీరు ఏడ్చుకుంటున్నారు. అయినా నేను ఇవాళ రానే, నాకు కొంత టైం కూడా పడుతుంది, కానీ మంచిగా శబరిమల పోతా. ఇక శబరిమలకు ఆడోళ్ళు కూడా పోవచ్చని గవర్నమెంట్ ఇచ్చింది కదా, అందుకని పోయి శబరిమల పోయి దేవుణ్ణి మొక్కి ఇక ఇంత పంబనదిలో స్నానం చేసి మంచిగా ప్రసాదాలన్నీ పట్టుకొని వస్తా. మీకు మాత్రం అస్సలు పెట్టా. అబ్బో అవునా? సరే గాని నాగవ్వ, నీకు మరి పైసలు ఎక్కడియే? ఎట్లా పోయి ఎట్లత్తా అనుకుంటున్నావు? నీకు దారన్న తెలుసా ముందుగాల? అబ్బో ఇక మీకే తెలుసు అనుకున్నావా? నాకు తెలియదా? నేను కూడా మొన్ననే ఇగో ఫోన్లో అన్ని ఒత్తుడు నేర్చుకున్నా. ఇక గూగుల్కి పోయి గుడిదారి కొడతా, ఆయనతో గుడిదారి వచ్చినాక గుడిదారి పట్టుకొని పోతా. ఇక పైసల సంగతి అంటావా? ఆధార్ కార్డు ఉండే ఆధార్ కార్డు పట్టుకొని పోతా. ఇక ప్రసాదాలు ఎట్లా కొనుక్కుంటావని అనుకుంటావా? మొన్న మా బాప ఇచ్చిన 100 రూపాయలు అట్లనే ఉన్నాయి, మీకు ఇయ్యక దాచుకున్నా. ఆ 100 రూపాయలు పట్టుకొని పోయి ప్రసాదం కొనుక్కుంటా. ఇయ్యకత్తా మళ్ళీ రాంగ్ ఆధార్ కార్డు పట్టుకొని ఉరకత్తా. అబ్బా నాగవ్వా, నిన్ను ఉత్తిగానే అన్నారా అనే పిస నాగవ్వ అని? ఇగో గిసోన్ టేషాలు ఎత్తనే అంటాన్రు మరి. అబ్బబ్బబ్బబ్బా ఏం మాటలు మాట్లాడుతున్నావే లచ్చి? నేను శబరిమల పోతున్నా అని నీ కుళ్ళుగానే, నీ కుళ్ళు ముఖం దానా? ఏం మనిషివే నువ్వు? నేను శబరిమల పోతున్నా నాకు గిన్ని గానం ఇట్లా గుర్తిస్తావా? కుళ్ళు కాదే నాగవ్వ, ఏం తెలియకున్నా ఎందుకే ఎగిరెగిరి పడతావు? గా ఆధార్ కార్డు ఒక తెలంగాణలోనే నడుస్తుంది, అది కూడా తెలియకపోతే ఎట్లా? ఇంక నయ్యం బస్సు ఎక్కి బుర్రబుర్ర ఉరకలేవు. నీ ఆగానికో దండమే బాబు. అయ్యో లచ్చి, నాకెందుకు తెలియదే కేరళలో ఆధార్ కార్డు పని అయ్యేదని? నాకు తెలిసే, కానీ నీకు ఈ ముచ్చట తెలుసో లేదో అని నేనే చిన్నగా టెస్టింగ్ చేసిన. కానీ నీకు గిసొంటి ముచ్చట్లు మంచిగానే తెలుస్తే. అబ్బా నమ్మిన తీయే. ఇక నువ్వు చెప్పింది బాగా చెప్పినావు, కానీ నోరు మూసుకొని ముందుగా ఇంటికి నాడు. సరే నేను లచ్చి పోతున్నా. అమ్మో జర్రలా తప్పించుకున్నా, అయినా కానీ నా తెలివితో మంచిగానే తప్పించుకున్నా. దీనికి ఎరక లేకుండా అట్లుంటుంది నా తెలివి. అయినా పిసదాన్ని ఈ ఆధార్ కార్డా తెలంగాణలోనే ఉంటుందనే మర్చిపోయినా నేను. అసలు నాకు తెలుసా లేదా? ఏందో ఈ మధ్యాహ్నం మొత్తం మతిమరపై పాడైతాను. అయినా నా తెలివితో మస్తు తప్పించుకున్నలే. ఇక ఎట్లా నన్ను ఇదంతా కానీ ముచ్చటే, కానీ శబరిమల ఓడు బంధు యూట్యూబ్లో దేవుణ్ణి చూస్తా, యూట్యూబ్లోనే ఇక మంచి అరవణ పాయసం చూస్తా, యూట్యూబ్లో ఎట్లా ఈశ్వరుడు ఎట్లా అనుడు అని అన్నీ లెంకుకొని అన్నీ చేస్తా. ఇక వీటికి ఏమేం కావాలి, ఎట్లా చేయాలి అన్నీ చూసుకొని గతం నేనే అందుకొని నేనే తింటా. అప్పుడు నేను అరవణ పాయసం తిన్నట్టు అవుతుంది. ఇదే మంచి ప్లానింగ్, ఇదే చేద్దాం. అగో గట్లుంటదుల్లా మా నాగవ్వతోటి. ఏం చెప్పి నినదు, అన్నీ నాకే తెలుసు, అన్నీ నాయే నడవాలని అంటది. దుకాణానికి పోయి గిత్తత చక్కెర, గిత్తత షాయి పత్తా, గుడ్లు, నూనె బీనె తెచ్చుకుంటే మా అంటే ఓ 1000 రూపాయలు అవుతాయి. ఎక్కతక్క సామాన్ నెలకు 2 నెలలకు సరిపోయేటట్టు తెచ్చుకుంటే ఓ 4-5 వేలు అవుతాయి. కానీ లక్షలు అవుతాయి అవుల్లా? లక్షలు గానీకి గదేమన్నా భూముల జాగలా అని తిట్టుకోకుండ్రి, కానీ గీ ముచ్చటింటే నిజంగా పరిశాన్ మాత్రం అవుతారు మీరు. ఓ పారి చూడుండ్రి. ఓ
ఒక ట్రే గుడ్డు 35 లక్షలు, పోయిన వారం 22 లక్షలు, లీటర్ నుండి 7,90,000 రియల్స్. ఇది లక్షల రియల్స్ కు పెరిగింది. ఇవే కాదు, ఉప్పు, పప్పు, కారు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని రేట్లు సుద్ధా పెరిగినాయి. నెలకయ్యే సామాన్లు కావాలంటే కట్టలు డబ్బులు పట్టుకోవాలి. అబ్బో గింత రేట్ అయితే తినేది ఎట్లా కొనేది ఎట్లా అని పరిచయం అవుతురులే. కానీ మన దేశంలో కాదు, ఇది ఇరాన్లా. ఇక బిగబట్టిన ఊపిరి ఈడుండ్రి. ఇరాన్లా భారత్లో కాదు, ఇది భయపెట్టినట్టే భయపెట్టి ధైర్యం చెప్పినంత పనైంది. ఇక కానీ వాళ్ళు ఎట్లా చేస్తుండ్రో పాపము. ధరలు కొండెక్కినాయి, రోడ్ల మీదకి వచ్చి జనాలు నిరసనలు ధర్నాలు చేస్తాండ్రు. పైసలు తక్కువ ఉన్నాయి, ధరలు ఎక్కువ అవుతాయి. వాళ్ళు ఎట్లా బతికేది ఎట్లా పాపం నాకు అర్థం కాదు. కరెన్సీ తగ్గింది, మార్కెట్లు మూతపడ్డాయి, సామాన్లు బగ్గుమంటున్నాయి, అమ్మకాలు పడిపోయినాయి. ఇక దుగ్నపోలు సుతం గగ్గోలు పెడతాండ్రు. ఏందో ఏమో, తినబోతే తిండి లేదు, కొనబోతే పైసా లేదు అన్నట్టు తయారైంది వాళ్ళ పరిస్థితి. అందుకే ఉన్నప్పుడు మీరైతే పైసా దాచుకొని రమ్మో, ఏం తక్కువ ఖర్చు చేయకుండ్రి. బయట తిండంటే పానం. ఇక ఎంత అగ్గువైతే అంత ఎక్కువ తింటారు, ఎంత పెడితే గంత తింటారు. ఇక రుచి ఏమన్నా మంచిగా ఉన్నదని తెలిస్తే మాత్రం ఉరికిపోయి మరగడే తింటారు. అంటలు ఎవరు చేస్తారు? 4 అడుగులు బయటకు వాడేస్తే గిన్నెని పైసలు వాడేస్తే 4కు రుచి తలిగే సూపర్ టిఫిన్లు, బిర్యానీలు, అన్నం ఏదంటే గది దొరుకుతుంది కదా. కానీ గిదొకసారి చూడుండ్రి. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి లొట్టలు వేసుకుంటే సాంబార్ తాగుతారా? అయితే మీకే ఈ ముచ్చట. ఉడిపి హోటల్ అంటే సాంబార్కు ఏమ ఫేమస్. నల్గొండ పట్టణము హైదరాబాద్ రోడ్ల ఉన్న ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ అయితే కొన్నేళ్ల సంది ఉన్నది. పేరున్న హోటల్ ఇది. కానీ అసలు హోటల్లో సాంబార్ల జర్రి ఏం చేస్తాంది? డ్రైనేజీలో ఉండే జర్రి సాంబార్లా కనిపించుడుతోటి కడుపు దేవునట్టు అయిందట సాంబార్ ఇష్టపడేటోళ్లకు. పొద్దుగల పూట ఒక ఆయన వచ్చి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిండు. ముందే మనోడు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాడు. కండ్ల ముందట గరం గరం సాంబార్ కానొస్తే నాలుక ఊకుంటుందా ఎప్పుండ్రి. లొట్టలు వేసుకుంటే మొత్తం లాగించిండు. గిన్నెల సాంబార్ సుక్క కూడా మిగిల్చలేదు. ఈ జర్రి పాడబడ అంత అయినాక అడుక్కు కానొచ్చిందట గా అన్నకు. ఇప్పటిదాకా లొట్టలు వేసుకుంటుంది ఆయన సాంబార్ మొత్తం ఒక్కపారి బయటకు వచ్చినంత పనైంది. ఏడి సాంబార్లకు రంగు మారిన జెర్రీ ముందుగా కొత్తిమీర అనుకొని దాన్ని కూడా కడుపులో ఇద్దామని అనుకున్నాడు. కానీ నోటి దగ్గరికి వచ్చి వరకు ఏడి సాంబార్కు రంగు మారిన జెర్రీని ముందుగా కొత్తిమీర అనుకొని దాన్ని కూడా కడుపులో వేద్దామని అనుకున్నాడు. కానీ నోటి దగ్గరకు వచ్చే వరకు అప్పర బిడ్డ ఇది జెర్రీ అని జర్రన సాంబార్ను కక్కినంత పని చేసిండు. ఇది ఇన్నా మీకు సుతం ఎప్పుడో తిన్న తిండి బయటకు వచ్చినట్టు అనిపిస్తుందా? మరి మీకే గిట్లయితే తిన్నోళ్ళ పని ఏమవుతుందో పాపం. మరి అందుకే బయట తినొద్దు, కట్టమైనా ఇట్టమైనా ఇక ఇంటనే వేసుకొని తినాలి అంటారు. అయినా హోటల్ అన్నాక ఇవన్నీ కామను. పైసలు పెట్టేతానా కూర్చున్న ఓనర్కు కస్టమర్ తినే సాంబార్తోని కిచెన్లో ఉండే ఎలుకలు బల్లులు జెర్రలతో ఏం పని ఎప్పుర్రి. అయినా గీ ఉడిపి హోటల్నే కాదు, ఏడ చూసినా ఇప్పుడు గీయే ముచ్చట్లు వినిపిస్తా అన్నాయి. ఇదే మీకు మొదటిదా ఏంది? ఎన్నో ఇన్నరీసుంటి. అయినా మీరు మానరు కదా. ఇప్పటికే అయిందేదో అయింది. పాఠమో గుణపాఠమో అనుకొని ఇకనైనా బయట తిండి బంద్ పెట్టుండ్రి, పానాలు కాపాడుకోండ్రి. ఏమంటున్నా? చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి ఖతర్నాక్ ఆర్తలు. మళ్ళీ రేపు మంచి ఆర్తలు పట్టుకొని గీడికే వస్తా. మరి గీన్నే ఉండుర్రి, పోయొద్దున మరి. నేను ఉంటా మరి. నమస్తే.